తెలంగాణలో స్వైన్ ఫ్లూ టెర్రర్ పుట్టిస్తోంది. ఫ్లూతో మెదక్ జిల్లాకు చెందిన మరియమ్మ అనే బాలింత చనిపోయింది. వారం క్రితం ఆమెకు అనారోగ్యంతో మెదక్లోని ఆసుపత్రిలో చేరింది. అక్కడ డాక్టర్లు ఆమెను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపగా ఇక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. స్వైన్ ఫ్లూ మరోసారి విజృంభించింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చాలా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో మంది ఇతర ప్రాంతాల నుంచి కూడా గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. అయితే గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూకి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. అక్కడ ఉన్నటువంటి బంధువులు వీళ్ళంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు బాలింతలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో వాళ్ళు చికిత్స పొందినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈయన అశోక్ వాళ్ళ మిసెస్ లోపల ట్రీట్మెంట్ చెందుతుంది. చెప్పండి, అసలు ఎవరు మా భార్య తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చి 15 days అయింది తీసుకొచ్చి ఇక్కడికి. అంతకుముందు డెలివరీ కోసం తీసుకొచ్చాము. డెలివరీ కోసం తీసుకొస్తే మేడం చెప్పింది డెలివరీ టైం చాలా ఉందని చెప్పేసి రూమ్లో ఉంచారు. అదే ప్రెగ్నెన్సీ రూమ్ ఉంటుంది కదా, అలా ఉంచారు అందరికి. ఉంచిన తర్వాత డెలివరీ టైం లేదని చెప్పింది. మళ్ళీ ఏం చెప్పింది, రేపే డెలివరీ టైం అని చెప్పేసింది. మళ్ళీ డెలివరీ చేసినాక పెద్ద ఆపరేషన్ అయింది. అయిన తర్వాత ఆమెకు పక్కల రూమ్ ఇచ్చి ఆమెకు స్వైన్ ఫ్లూ ఉందని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. మాకు చెప్పలేదు, మాకు అసలు చెప్పలేదు. మేము కూడా అదే రూమ్లో ఉన్నాం, ముగ్గురం. రూమ్ ఉన్నాక చెప్పారు, చెప్తలేదు అప్పుడు కూడా. ఆ డాక్టర్ వస్తుంది, ఈ డాక్టర్ వస్తుండ్రు. మేడం ఏమైనా బాగాలేదు పేషెంట్ అంటే, ఏం సతాన్సురు, నన్నే సతాన్సురు, ఊగే నన్ను సతాన్సురా, నేనే రావాలి, ఓకే అదే ఊగే మాట్లాడుతుంది. అట్లనే ఆమె కూడా, మా భార్య కూడా హాస్టల్కి వచ్చింది. ఎందుకు తీసుకొచ్చి గాంధీకి వేసుగా వేరే హాస్పిటల్ లేవా అంటే వాళ్ళు రాసి నేనేం చేయాలన్నా. ఇప్పుడు ఏ వార్డులో ఉంది, ఎలా ఉంది? ఆమె ఎమర్జెన్సీ వార్డులో ఉంది. 120 సీరియస్ ఉంది. చనిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు చనిపోయింది. మా భార్యకు ఆపోజిట్ ఇంకొక ఆమె ఉంది. ఆమె దగ్గుతో ఉంది, స్వైన్ ఫ్లూతో ఉంది. ఆమె కూడా డౌటే. వాళ్ళు ఇంకా ఆమెకు స్వైన్ ఫ్లూ ఉందని చెప్పలేదు, మాస్క్ లేదు, ఏమీ లేదు. ఏం పేరు ఇప్పుడు చనిపోయిన పేరు మరియమ్మ. ఆమెకు మేము ఊరికి వెళ్ళి వచ్చి నుంచి ఆమెకు లేదన్న మంచిగా వచ్చింది. ఆడ డాక్టర్ పంపించిండు అక్కడ నుంచి. ఆయన మీరు ఎందుకు పంపించారు సార్ అంటే, నీకు ఎందుకు నేను చెప్తున్నా, మీరు పోతారా, నేను చెప్పినట్టు మీరు చెప్పినట్టు నేను వినాలా అని కోపంతో చెప్పి పంపించిండు ఆయన. అక్కడ ఎందుకు సార్ అంటే, బ్లడ్ ఆమెకు బ్లడ్ ఎక్కియాలన్నాడు. బ్లడ్ కూడా తీసుకొచ్చి పెట్టిండు. పెట్టిన తర్వాత ఎమర్జెన్సీ రాసి పంపించండి మీరు వెళ్ళాలని. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు 2 రోజులు టెస్టులు చేసిరు. ఏం పట్టించుకోలేదు. ప్రెగ్నెన్సీ వాళ్ళ రూమ్లో పెట్టేసి సోమవారం నాడు బ్లడ్ ఇవ్వమంటే బ్లడ్ ఇచ్చిన నేనే. మంగళవారం రోజు డెలివరీ చేసిరు. 1st తారీఖు డెలివరీ చేసిన తర్వాత 2 రోజులు అబ్జర్వేషన్లో పెట్టిరు. ఎందుకు పెట్టి రూమ్లో ఎందుకు ఉంచినా అంటే, మాకు తెలియదు పెద్దసారికి తెలుసు, మాకు తెలియదు పెద్దసారికి తెలుసు అన్నారు. అట్లా అని చెప్పి సరే అనుకున్నాం ఏమైంది అనేసి. మంచిగా ఉంది, పిల్లలకి ఇట్లా మంచిగా ఆమె కూడా మంచిగా ఉంది. అప్పటికి 2 రోజుల తర్వాత ఏం చేశారు, ఇక్కడికి ఎమర్జెన్సీ వాళ్ళకి షిఫ్ట్ చేశారు. ఎందుకు చేశారు అంటే, మా పిల్లలు కూడా మీరు వెళ్ళదు, ఇక్కడికి నుంచి వెళ్ళిపోవాలి మీరు, ఆమె స్వైన్ ఫ్లూ ఉంది అని చెప్పారు. డెలివరీ ఎప్పుడైంది? 1st తారీఖు అయింది, మంగళవారం రోజు. ఇక్కడికి పంపించారు నైట్, శనివారం రోజు. మాకు అంతకుముందే మధ్యాహ్నం ఫోన్ చేసి ఊరికి వెళ్ళి ఫోన్ చేశారు. వీళ్ళు సర్టిఫికేట్లు అక్కడ అడ్మిట్ చేశారు సంగారెడ్డికి వెళ్ళి శంకరపేటలో మా ఇంటికి పోయి ఎంక్వైరీ చేసి నాకు ఫోన్ చేస్తే, లేదు మేడం ఇట్లా మీ చెల్లెకి. మరియమ్మకి ఇదివరకు ఏమన్నా ఇబ్బంది ఉండేనా? ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు, ఏది లేదు. ఇక్కడ శివదాల మేర చూపించిన తర్వాత మొన్న 26 నాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం. 26 నాడు ఎమర్జెన్సీ పోవాలి గాంధీ పోవాలంటే ఇక్కడ వచ్చినాం. 9 గంటలకు వచ్చినాం. 9 గంటలకు వచ్చి అడ్మిషన్ చేసుకున్నారు. డేట్ ఎప్పుడంటే 23 తారీఖు డేట్ అన్నారు. ఆడంతే చెప్పారు, ఇలా చెప్పారు. ఎప్పుడు ఉండాలంటే ఐదాకా ఉండాలంటే ఉన్నాం. మొన్న 1st నాడు మంగళవారం నాడు 3:30 గంటలకు డెలివరీ అయింది. 2 కుమారులు పుట్టారు. తెల్లారి మంచిగానే ఉంది. 3వ నాడు మమ్మల్ని రానియలేదు, లోపలికి సపరేట్ రూమ్లో తెలియదు. అరే ఏం రా సపరేట్ రూమ్లో దొరికి ఇట్లా అని మేము అనుకుంటే సంగారెడ్డికి రిపోర్ట్ పోయిందట. మాకు తెలియదు. ఆడికెళ్ళి శంకరపేట పోయినారు. శంకరపేటకి వెళ్ళి మా ఊరికి వచ్చి మాకు ఫోన్ చేశారు, ఇట్లా స్వయం ఫ్లూ వచ్చినాడు మీ బిడ్డకు, నిజమే నా నారాయణ అంటే, లేదు సార్ మాకు ఏది తెలియదు, మాకు చెప్పలే కూడా, రిపోర్ట్ ఇవ్వలే కూడా, ఇక్కడ ఎవ్వరు కూడా అనలేదు అని. చనిపోవడం కారణం అంటే శనివారం నాడు శనివారానికే పంపిరు. పంపేసరికల్లా 1 గంట అందరకు ఆక్సిజన్ అయిపోయింది. హాస్పిటల్ అంతా తిరిగినా ఆక్సిజన్ అయిపోయింది సార్, హాస్పిటల్ అయితే ఎవ్వరూ పడుచుకోలేదు. తెల్లారినాక మా బిడ్డను, మా భార్యను, మా అల్లుడిని తీసుకొని బయలుదేరగల 2 మేడంలు 5:30, 6 గంటలకు వచ్చారు. అట్లా పోవద్దు, మమ్మల్ని తీసుకొచ్చి పోతే మేము ఏ పట్టకుండా దాఖలలో ఫోన్ చేస్తాం, మళ్ళీ తిరిగి ఇడికే రావాలి, వచ్చే మళ్ళీ మేము పట్టము అంతేకాదు. మరి చెయ్యరమ్మా, ఎంక్వైరీ చేయగలదు, ఏదన్నా ట్రీట్మెంట్ చేస్తే ఉంటాను అని అప్పుడు ఆక్సిజన్ పెట్టారు. ఆదివారం నాడు సోమవారం మంగళవారం అట్లనే ఉండే. బుధవారం నాడు మంచిగా ఉంది, బేస్తారం మంచిగా ఉంది. నిన్న 11 దాకా మంచిగా ఉంది. రాత్రి 11 నుంచి దమ్ము ఎక్కువైంది. 4 గంటలకు ఆగిపోయింది దమ్ము. జర సోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 10 గంటల నుంచి మళ్ళీ ఎక్కువైంది. సార్ వచ్చిన సార్ అయిపోయింది అంతే. పిల్లల పరిస్థితి? ఇద్దరు పసిగుడ్లు, ఇద్దరు మంచిగా సార్, ఇద్దరు జన్మనిచ్చింది. మంచిగా పిల్లలు. ట్రీట్మెంట్ చెందుతూ మరియమ్మ చనిపోయింది. లోపల నుంచి మనం చూడొచ్చు, ఏదైతే స్వైన్ ఫ్లూ కోసం మెదక్ నుంచి వచ్చినటువంటి
మరియమ్మ 2 పిల్లలకు జన్మనిచ్చింది, కవల పిల్లలకు జన్మనిచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎంత దారుణంగా ఉందంటే ఒక బాలింత ఈరోజు చనిపోవడం అనేది చాలా దారుణంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కొంత హాస్పిటల్లో కూడా వైద్యులు నిర్లక్ష్యం వహించారు. వాస్తవానికి డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చింది, ఆ తర్వాతే ఈమె చనిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆయన బంధువులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఒకటే, ఏదైతే వార్డులోకి ఏదైతే డెలివరీ కోసం ఇక్కడికి తీసుకొచ్చామో ఆ తర్వాతనే స్వైన్ ఫ్లూ సోకింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్వైన్ ఫ్లూ పేషెంట్లతోనే ఆమెను ఉంచడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి బంధువులంతా రోధిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ యాదయ్తో రాజు, ఎన్టీవీ.